తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నిన్న మొన్నటి వరకు కొండెక్కి కూర్చున్నటువంటి బంగారం వెండి ధరలు కేంద్ర బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా నేలకొరిగాయి. 4 రోజుల వ్యవధిలో వెండి 1,60,000 రూపాయలు తగ్గింది. బంగారం దాదాపుగా 36,000 తగ్గింది. ఒకసారి ఊహించండి, చరిత్రలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఊహించని రికార్డు నెలకొల్పింది ఇది తగ్గుదలలో. ఇప్పటి వరకు మనం బంగారం పెరుగుదలలో రికార్డులు గురించి మాట్లాడుకున్నాం గతంలో, ఆల్ టైమ్ రికార్డ్ అని. కానీ తగ్గుదలలో కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి గత 3 రోజుల నుంచి వెండి బంగారం. దీంతో బంగారం వెండి ధరలు పెట్టుబడిదారులకు చుక్కలు చూపిస్తుండగా కొనుగోలుదారులకు మాత్రం ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన వెండి బంగారం ధరలు గత 4-5 రోజులుగా అంతే స్థాయిలో పతనమవుతున్నాయి. ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరుగుతుండడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. ఇక ఇవాళ ఉదయం 9:30 సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,530కి చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా 9,050 రూపాయలు తగ్గింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి 1,38,900కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 8,300 రూపాయలు తగ్గింది. ఇలా వరుసగా తగ్గుతున్నాయి. మరోవైపు ఇటీవల భారీగా పెరిగినటువంటి వెండి కూడా వేగంగా పతనమవుతుంది. 5 రోజుల క్రితం 4.25 లక్షలు, గుర్తుపెట్టుకోండి, 4,25,000 రూపాయలు 4 రోజుల క్రితం ఉంది. ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? 3 లక్షలకు దిగిపోయింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు 50,000 మేర తగ్గి హైదరాబాద్లో కిలో వెండి ధర ప్రస్తుతం 2,54,000 రూపాయలుగా ఉంది. అయితే రాబోయే రోజులలో కూడా వీటి ధరలు భారీగా తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. వెండి అయితే ఆల్మోస్ట్ 2 లక్షలకు పైగా తగ్గింది 4 రోజుల్లోనే. విపరీతంగా పెరుగుతూ ఏ విధంగా అయితే ఎక్స్ప్రెస్ లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిందో అంతే వేగంగా బుల్లెట్ ట్రైన్ మాదిరిగా పడిపోయింది వెండి. విపరీతంగా ఈ తగ్గుదల అనేది పెట్టుబడిదారులను అయోమయ పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఎందుకంటే 3.5 లక్షలు ఉన్నప్పుడు, 3.80 ఉన్నప్పుడు, 4 చేరుకున్నప్పుడు భారీగా పెట్టుబడులు పెట్టి ఇంకా పెరుగుతుందని చెప్పేసి లక్షలు పెట్టి వెండిని కొనుగోలు చేశారు పెట్టుబడి కింద. ఇప్పుడు ఆ లక్షలు పెట్టిన వారందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 4 లక్షలు పెట్టి పెట్టుబడి పెడితే ఇప్పుడు 2.5కు పడిపోయింది వెండి. 4-5 రోజుల్లోనే వారికి 1 కేజీ మీద 1,50,000 లాస్ అనేది స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ ఈజీగా. ఇంకా తగ్గుతాయంటున్నారు కాబట్టి 1 కేజీ మీదే 2 లక్షల లాస్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ 10 కిలోలు కనుక వెండి పెట్టుబడి కింద తీసుకున్నటువంటి వ్యక్తులు 5 రోజుల క్రితము ఇప్పుడు 20 లక్షల రూపాయలు లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎగ్జాంపుల్గా తీసుకుంటే. ఇలా జరుగుతున్నటువంటి పరిణామాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న ఇన్వెస్టర్లను, కానీ మధ్యతరగతి సాధారణ ప్రజలను మాత్రం ఆనందపరిచేలాగా చేస్తున్నాయి. రాబోయే రోజులలో పెళ్లి సీజన్ కూడా ఉండడంతో ఈ తగ్గుదల అనేది వారు బంగారం కొనుగోలు చేసుకోవడానికి, ఇంట్లో పెట్టుబడులకో లేకుంటే కూతురికి బంగారం పెట్టుకోతలకు రకరకాల కార్యక్రమాలకు ఉపయోగించడానికి ఆభరణాలు చేయిస్తుంటారు. వాటన్నిటిని తీసుకోవడానికి ఇప్పుడు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంకా తగ్గితే బాగుంటుందని చెప్పేసి సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఈ తగ్గుదలను హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఏదేమైనా కూడా ఊహించని పరిణామాలతోటి జరుగుతున్నటువంటి ఈ యొక్క బంగారం వెండి ధరల తగ్గుదల అనేది ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందనేది చూడాలి. ఒకవేళ సర్టెన్ పాయింట్ వద్ద ఈ తగ్గుదల మొత్తం స్టాప్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి పెరుగుతుందనేది చాలా స్పష్టంగా నిపుణులు చెప్తున్నారు. కానీ ఆ పాయింట్ ఎప్పటి వరకు వస్తుంది, ఎంత తగ్గిన తర్వాత దానికి బ్రేక్ పడుతుంది, ఎప్పుడు యూటర్న్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఏమైనా చోటు చేసుకుంటే ఉద్రిక్త పరిస్థితుల్లో మరొకసారి ఈ యొక్క తగ్గుదల అనేది బ్రేక్ పాయింట్ తీసుకొని మరలా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా చెప్తున్నారు.